గత 2-3 రోజుల నుంచి మోహన్ బాబు కుటుంబంలో వివాదాల మీద వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మోహన్ బాబు అని కూడా చెప్పలేదు మంచు మనోజ్. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపైన దాడి చేశారంటూ మనోజ్ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన చికిత్స తీసుకున్నారు. తనపైన దాడి జరిగింది అంటూ దానికి సంబంధించిన రిపోర్ట్ అంతా ప్రూఫ్ అంతా కూడా మంచు మనోజ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తూ ఆయన పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించారు. తనపైన కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు, నాకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అంటూ మంచు మనోజ్ ఆ కంప్లైంట్ ఇచ్చారు. మంచు మనోజ్ కంప్లైంట్ ని ఆయన స్టేట్మెంట్ ని కూడా పోలీసులు రికార్డ్ చేశారు. ఇది జరిగింది నిన్న. అయితే మనోజ్ కంప్లైంట్ చేసిన కొద్దిసేపటికే మోహన్ బాబు పోలీసు ఉన్నతాధికారులకు ఒక లేఖ రాశారు. తన కొడుకు మనోజ్ తనపైన దాడి చేశాడు, తనకు ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించండి అంటూ ఆ లేఖలో ఆయన పోలీసులను కోరారు. సో ఇంటెలిజెన్స్ ఆఫీసర్లను కూడా ఇటు మనోజ్ సంప్రదించారు. తన కుటుంబంలో జరుగుతున్న వివాదాలపైన అలా చాలా విషయాలైతే ఆయన షేర్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇలా వాళ్ళ ఇల్లు దాటి పోలీసు ఉన్నతాధికారుల వరకు కూడా వ్యవహారం వచ్చింది, ఇల్లు దాటి బయటికి వచ్చింది. సో ఒక రకమైన పెద్ద ఉద్రిక్త పరిస్థితి అక్కడ జరగబోతోంది అని ఉదయం నుంచి కూడా అక్కడ మీడియా ప్రతినిధులు అక్కడ ఉన్నారు, పరిస్థితిని కవర్ చేస్తూ ఉన్నారు, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా దాడి జరిగితే అక్కడ మీడియా ఆల్రెడీ అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఉదయం నుంచి కూడా వాళ్ళు 2-3 రోజుల నుంచి కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ మీడియా కవర్ చేస్తూ వస్తోంది. ఇవాళ టీవీ9 ప్రతినిధి రంజిత్ కూడా అక్కడ కవర్ చేయడానికని వెళ్లారు. ఈలోపు మంచు మనోజ్ తన భార్య మౌనిక ఇద్దరు కలిసి కారులో మోహన్ బాబు జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లారు. ఆ కారుతో వచ్చిన వాళ్ళెవరు కూడా గేటు ఓపెన్ చేయలేదు. మౌనిక కారు లోపల ఉన్నారు. మనోజ్ మాత్రం కారు దిగి గేటు దగ్గరికి వెళ్లి సెక్యూరిటీ సిబ్బందిని పిలిచారు, గేట్ ఓపెన్ చేయమని అడిగారు. బట్ ఎవరు కూడా గేట్ ఓపెన్ చేయలేదు. చాలాసేపు పిలిచాడు మంచు మనోజ్, తర్వాత గట్టిగా అరిచారు. తన పాప లోపల ఉంది, నన్ను చూడనివ్వండి, నన్ను వెళ్ళనివ్వండి అని గట్టిగా కేకలు వేసినా కూడా లోపల నుంచి రెస్పాన్స్ రాలేదు. ఇక ఎట్టకేలకు ఆ గేటును బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు మంచు మనోజ్తో పాటు కొంతమంది అక్కడికి బౌన్సర్లు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది, కొంతమంది మీడియా ప్రతినిధులు మాత్రమే లోపలికి అనుమతించారు. చాలా మంది వచ్చారు, బట్ వాళ్ళెవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వలేదు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మంచు మనోజ్ పైన మోహన్ బాబు దాడి చేశారు అని చెప్తున్నారు. ఆ మనోజ్ ఆ విషయాన్ని టీవీ9తో చెప్తూ ఉన్నారు, తన పైన దాడి చేస్తున్నారు అని. ఈ విషయం నచ్చని మోహన్ బాబు అక్కడ జరుగుతున్న పరిస్థితిని మీడియాకు మంచు మనోజ్ చెప్తున్నాడని కోపంతో ఆ సీన్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ మోహన్ బాబు స్టేట్మెంట్ను కూడా టీవీ9 రికార్డ్ చేస్తోంది. ఏం జరిగింది అని ఒకే ఒక్క ప్రశ్న. మోహన్ బాబు గారు మనతో ఉన్నారు, చెప్పండి. జస్ట్ ఈ ఒక్క ముక్క మాత్రమే టీవీ9 ప్రతినిధి రంజిత్ మోహన్ బాబుని అడిగారు. దానికే ఆయన ఎంత ఆవేశంగా ఆ చేతిలో ఉన్న మైక్ లాక్కొని తలపైన కొడుతూ 2-3 పెద్ద బూతులు కూడా ఆయన వాడారు. అవన్నీ కూడా మనం చూపించలేము. అంత విచక్షణ రహితంగా మోహన్ బాబు ఎంత ఆవేశంగా టీవీ9 ప్రతినిధి పైన దాడి చేశారో మనకు కనిపిస్తోంది. అతని చేతిలో ఉన్నది ఒక మీడియా మైక్. ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉన్న వ్యక్తి పైన దాడి చేస్తున్నానన్న విచక్షణ కూడా అతనికి లేకుండా ఎంత ఆవేశంగా దాడి చేస్తున్నారో కూడా కనిపిస్తోంది. ఆ టైంలో ఉన్నది మైక్ కాబట్టి గాయాలతో సరిపోయింది. అదే ఆవేశంలో అతని చేతిలో గన్నుంటే కనుక ఏంటి పరిస్థితి అనేది కూడా మనం ఊహించుకోవచ్చు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కూడా మోహన్ బాబు గన్ని, అతని కొడుకు మంచు విష్ణు గన్ని కూడా సీజ్ చేయాలి అంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అక్కడ పోలీసులు అతని గన్ని స్వాధీనం చేసుకోవాలని కూడా ఆదేశాలు వెళ్ళాయి అంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ ఘటన తర్వాత మా కొలీగ్ రంజిత్ మీరు రైట్ సైడ్ బాక్స్ లో చూడొచ్చు. అతని లెఫ్ట్ సైడ్ మొహమంతా కూడా వాచిపోయి కనిపిస్తోంది. అతని వీపుకి కూడా గాయాలయ్యాయి. చాలా గట్టిగా తగులుతుంది మైక్. మీరు చూస్తే చాలా సింపుల్ గా కనిపిస్తుంది కానీ అది ఇనుప మైక్, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎడ్జెస్ కూడా చాలా షార్ప్ గా ఉంటాయి. కొడితే చాలా గట్టిగా తగులుతుంది దెబ్బ. తగలరాని చోట తగిలితే కనుక ఏమైనా కూడా జరగవచ్చు. అందులోనూ తల అంటే చాలా సెన్సిటివ్ ప్లేస్. ఏమీ తెలియకుండా, ఎంత విచక్షణ లేకుండా మోహన్ బాబు ఎలా దాడి చేశారో మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే రంజిత్ బానే ఉన్నారు, చికిత్స తీసుకుంటూ ఉన్నారు. రంజిత్ ప్లేస్ లో మా కొలీగ్ నూర్ కూడా వెళ్ళి అక్కడి నుంచి పరిస్థితి మనకు రిపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ విషయంపైన టీవీ9 కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. టీవీ9 మాత్రమే కాదు, టోటల్ మీడియా ప్రతినిధులు, టోటల్ TUWJ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ అంతా కూడా ఖండిస్తూ ఉన్నారు. అడ్వకేట్లు ఖండిస్తున్నారు, పొలిటీషియన్స్ ఖండిస్తున్నారు. మోహన్ బాబు పైన హత్యాయత్నం కేసు పెట్టకపోతే కనుక రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని జర్నలిస్టు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.